వెల్కమ్ టు ప్రియాస్ క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. హలో అండి, ఈరోజు వీడియో వచ్చి శాండ్విచ్. మనం శాండ్విచ్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సినవి బ్రెడ్, చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆరిగానో. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని గీతో వేయించుకోవాలి. స్టఫింగ్ కోసం ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటోస్, చీజ్, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసేసి మళ్ళీ పైన ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద ఉంచేసేసి ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని లిడ్తో కవర్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో ఉంచి చేయాలి. ఇలా వాటర్ పెట్టడం వల్ల బ్రెడ్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఆవిరికి లోపల చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది, టేస్టీగా వస్తుంది. 2 minutes ఉంచిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తిరగతిప్పి వేసుకోవాలి. ఇంకొక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు శాండ్విచ్. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నైఫ్తో మధ్యలో కట్ చేసుకొని శాండ్విచ్ని ఎంజాయ్ చేసేసేయండి. చూసారు కదా, లోపల చీజ్ అంతా ఎలా మెల్ట్ అయిపోయిందో చూడండి. చాలా బాగుందండి, టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ.